హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగానే ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్లో మనం ఏపీ సెకండ్ ఇంటర్ వాళ్ళకి కామర్స్లో 2 మార్క్స్ అండి. అంటే కామర్స్ అకౌంటెన్సీ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఇది థియరీలో 2 మార్క్స్. ఇదిగోండి 2026కి రేపు మీరు అటెంప్ట్ ఇవ్వబోయే ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్ తయారు చేశామండి మనం 2026కి. 99.9%. దీంట్లో ఒక 5 క్వశ్చన్స్ తగిలితే మనకి 5 × 2 10 మార్క్స్. అకౌంటెన్సీ కాదండి, ఇవి 2 మార్కులు థియరీ పార్ట్ నుంచి. ఫస్ట్ వన్ ఎంటర్ప్రీనియర్. అలాగే అడిగితే ఎంటర్ప్రీనియర్ అడగొచ్చు, లేదంటే ఎనీ వన్ ఫంక్షన్. ఎంటర్ప్రీనియర్ యొక్క ఎనీ ఒక ఫంక్షన్ రాయండి. అలాగే ఏదో ఒక క్యారెక్టరిస్టిక్ అయినా, లేదంటే ఒక టైప్. ఇవన్నీ ఉండవండి, ఏదో ఒకటి. ఇది ఖచ్చితంగా ఈ లెసన్ అనేది మీరు నేర్చుకుని ఉండాలి. మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మనకి ఎస్ఏ క్వశ్చన్స్గా ఇస్తున్నారు కాబట్టి నేర్చుకుని ఉంటారు కాబట్టి ఇది స్పెషల్గా చదువుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఈ లెసన్ మాత్రం వదిలేమాకండి, చదువుకుని వెళ్ళండి. నెక్స్ట్ రీటైలర్, హోల్సేలర్. రీటైలర్, హోల్సేలర్ అంటే తెలుసు కదండి. హోల్సేలర్ అంటేనేమో ఈయన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి గూడ్స్ కొని పెద్ద మొత్తంలో స్టోర్ చేసేసి అమ్ముతూ ఉండేవాడు హోల్సేలర్, బల్క్గా. మరి హోల్సేలర్ నుంచి రీటైలర్ కొనుక్కుని కొంచెం కన్స్యూమర్కి కొద్ది కొద్ది మొత్తంలో అమ్మేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు రీటైలర్. ఓకేనా? అంటే ఇక్కడ హోల్సేలర్కి మ్యానుఫ్యాక్చరర్కి మధ్య రిలేషన్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్కి డైరెక్ట్ రిలేషన్. ఇక్కడ మన నెక్స్ట్ హోల్సేలర్కి రీటైలర్కి, అవునా? తర్వాత రీటైలర్ నుంచి ఎవరికి ఉంటుందండి? కస్టమర్కి. రీటైలర్ నుంచి కస్టమర్కి. అది ఇట్లా విషయం అనమాట, చైన్ ఇది. మ్యానుఫ్యాక్చరర్, నెక్స్ట్ హోల్సేలర్, నెక్స్ట్ రీటైలర్, లాస్ట్కి వచ్చేటప్పటికి కన్జ్యూమర్. ఇలా. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటే మనకు తెలుసు, మనకి ఫారిన్ ఎక్స్చేంజ్. అంటే ఇప్పుడు మనకి అవైలబుల్గా లేవన్ని గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే దేశం నుంచి మన కంట్రీ బి అనుకుందామండి. ఓకేనా? ఏం చేస్తుంది? ఇక్కడ ఒక సి ఉంది. ఏ కంట్రీ నుంచి బి కంట్రీ ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ దాన్ని సి కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసేదాన్ని ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటారు. ఇదిగోండి, బి ఇంపోర్ట్ చేసుకుని సికి ఎక్స్పోర్ట్ చేస్తే ఇంపోర్ట్, మళ్ళీ ఎక్స్పోర్ట్, దాన్ని ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటారు. ఏటీఎం తెలిసిందే మీకు. సెన్సెక్స్. సెన్సెక్స్ గురించి చెప్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, సెన్సెక్స్ ఈజ్ అన్ ఇండెక్స్. ఓకే, సూచి అనమాట. ఏం రిప్రజెంట్ చేస్తుంది? దట్ రిప్రజెంట్స్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ 30 లీడింగ్ కంపెనీస్ లిస్టెడ్ ఆన్ ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్ఈ అంటారు కదండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఒకవేళ ఇండెక్స్ గనక 65,000 ఉందనుకోండి. ఓకేనా? ఈ 30 కంపెనీస్ ఏవైతే మనకి లిస్ట్ అయి ఉన్నాయో అవి చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టు అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పున్నా నేను. నెక్స్ట్ క్యాపిటల్ మార్కెట్ లేదా మనీ మార్కెట్. ఈ రెండిట్లో మనకి ఒకటి అడిగే ఛాన్స్ ఉంది. నేను రెండిటికి సంబంధించి డిఫరెన్సెస్ చెప్తున్నాను, ఒకసారి చూడండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇదిగోండి, మనీ మార్కెట్ వచ్చేటప్పటికి నేచర్ ఆఫ్ ఫండ్ షార్ట్ టర్మ్, క్యాపిటల్ మార్కెట్ లాంగ్ టర్మ్. తర్వాత టైం పీరియడ్ వచ్చేటప్పటికి ఇదిగోండి 1 year. అది కూడా ఏమంటున్నారు ఇక్కడ? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 year, 1 సంవత్సరపు లోపు. ఇది సంవత్సరానికి పైబడి. తర్వాత రిస్క్ వచ్చేటప్పటికి లో రిస్క్, ఎందుకంటే తక్కువ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. ఇది హై రిస్క్ క్యాపిటల్ మార్కెట్ వచ్చి. రిటర్న్ వచ్చేటప్పటికి లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పటికి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నప్పుడు ఈ రిటర్న్ కూడా తక్కువే ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కాబట్టి రిటర్న్ కూడా హై ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి షేర్స్ అండ్ డిబెంచర్స్. షేర్స్ అండ్ డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కదండి, తర్వాత రిటర్న్ తీసుకుంటాం కదా, అది అక్కడ మీకు అర్థం కావడం కోసం నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని డిఫరెన్సెస్ కూడా చెప్పాను. తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత డబుల్ ఇన్సూరెన్స్, రీ ఇన్సూరెన్స్. మూడిట్లో ఒకటి అడిగే ఛాన్స్ ఉందండి. డబుల్ ఇన్సూరెన్స్ వస్తుందేమో అనుకుంటున్నాను ఈసారి. మొన్న 2025కి రీ ఇన్సూరెన్స్ అడిగారండి. ఇన్సూరెన్స్ అంటే మనకు మీ తెలుసు ఇన్సూరెన్స్ అనేది ఏంటో. మరి డబుల్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఇదిగోండి, మనం ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ చేసాం. ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ చేసాం.
ఓకేనా? ఇన్సూరెన్స్ చేసి ఒకసారి ఇన్సూరెన్స్ చేసామన్నారు కదండి. ఓకే, ఒక్క నిమిషం, 1 మినిట్ అండి. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ, డబుల్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాం కదా. ఇన్సూరెన్స్ కంపెనీ ఏ అనే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర, ఒక నిమిషం, ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఏ ఉందండి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ బి ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ బి. మనం ఏం చేసాం అనుకుందాము, ఏ దగ్గర మన ఆస్తికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాము, అలాగే బి దగ్గర కూడా ఇన్సూరెన్స్ పాలసీ. అంటే ఏ కంపెనీలోనూ ఇన్సూరెన్స్ చేసాము మన ఆస్తికి, బి కంపెనీలో కూడా ఇన్సూరెన్స్ చేసాము, రెండిట్లోనూ చేసాము. దాన్ని డబుల్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకేనా? ఒకవేళ లాస్ జరిగితే కనుక రెండు కంపెనీలు కూడా ప్రపోర్షనేట్ రేషియోలో ఇస్తాయి. మరి రీఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఏంటి, డబుల్ ఇన్సూరెన్స్లో మనకి డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీస్తో లింక్ ఉంటుంది. డబుల్ ఇన్సూరెన్స్ ఏమో అది. ఓకేనా? రీఇన్సూరెన్స్ అంటే ఏంటంటే, రీఇన్సూరెన్స్ సపోజ్ మనం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర పాలసీ తీసుకున్నామండి, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర పాలసీ తీసుకున్నాము. ఓకే, అయితే ఏం చేసింది మళ్ళీ, రిస్క్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది, కొంత రిస్క్ని. ఏ అనే ఇన్సూరెన్స్ కంపెనీ వేరే ఇన్సూరెన్స్ కంపెనీ బికి రిస్క్ని ట్రాన్స్ఫర్ చేసిందండి. రిస్క్ ట్రాన్స్ఫర్ అంటే షేర్ చేసుకుంటున్నాయి అనమాట రెండు. మనకి డైరెక్ట్గా ఏతో లింక్ ఉంటుంది కానీ బి కంపెనీతో మనకి సంబంధం ఉండదు. ఇది రీఇన్సూరెన్స్ అనమాట, అంతే. నెక్స్ట్, నేషనల్ హైవే. తర్వాత కన్జ్యూమర్, ఇక్కడ కొంచెం మిస్టేక్ పడినట్టుంది ఏదో, కన్జ్యూమర్. ఓకే, కన్జ్యూమర్, డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్. 1 మినిట్. స్టేట్ కమిషన్. ఇది మనకు 10 మార్క్స్ క్వశ్చన్లో ఖచ్చితంగా వస్తుందండి. ఇది కంప్లీట్గా చదివేసుకోండి, ఇంకా చెప్పే పనే లేదు దీని గురించి. అయితే మనకు 2 మార్క్స్ కూడా పనికొస్తుంది. ఈ 9th ఏదైతే ఇచ్చానో దీంట్లో ఏది అడిగినా మనం రాయాలి. ఇది మాత్రం 10 మార్క్స్ క్వశ్చన్లో ఖచ్చితంగా ఇవ్వదగిన క్వశ్చన్ అండి, 99.9%. ఓకే, ఇదొకటి. తర్వాత ఎంటర్ప్రీనియర్, ఈ రెండు మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో కవర్ అయిపోతాయి కాబట్టి సపరేట్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. 1 2 3 4 5 6 7, ఒక 7 లేదా 8 చదువుకుంటే సరిపోతుంది. ఒక రోజు కేటాయిస్తే సరిపోతుందండి, ఒక రోజులో 2 గంటలు కేటాయించండి, సరిపోతుంది. రైట్? ఓకే.